అసలు మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది జీటీఏ? అది ఏమైందంటే నేను ట్రావెల్ చేస్తూ మేము అమెరికా పర్యంతం వరకే పనిచేసాం ఇంతకుముందు. అమెరికా దాటిన తర్వాత ఈ గ్లోబల్ మైగ్రేషన్ జరుగుతుంది. నేను అనుకోకుండా ఒక టూరిజం బిజినెస్ ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్ కోసం నేను క్యూరసావ్కి వెళ్ళాం. ఇన్ పర్సన్ వెళ్ళాను నేను. వెళ్తే క్యూరసావ్లో ఒక అది హాస్పిటాలిటీ అంటే ఒక రిసార్ట్లో మేము భోజనం చేస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీట్ అయ్యాను ఒక వ్యక్తిని. సో ఇండియన్ లాగా కనపడుతుంది, ఇదేంది కరేబియన్ ఐలాండ్ చూస్తే ఇది చిన్న ఐలాండ్, వరల్డ్ మ్యాప్లో చిన్న డాటు, ఇక్కడ ఏంటి ఈయన ఇండియన్ లాగా కనబడుతున్నాడు ఏంది హాస్పిటాలిటీలో. సో బ్రేక్ఫాస్ట్ టైంలో చూసాను నేను. సో ఉత్సుకతతో కొద్దిగా ముందుకెళ్ళి మీరు ఎక్కడి నుంచి అని అడుగుతాం కదా. సో టిపికల్గా ఇండియన్ లాగా ఉంటే మీరు ఇండియన్ అంటాం, ఎస్ ఐఎమ్ ఇండియన్ అన్నారు. తర్వాత నెక్స్ట్ అడిగాను, ఇండియాలో అయితే కొద్దిగా కలర్ కాంప్లెక్షన్ బట్టి మనం సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అని అంటాం కదా. ఆర్ యూ ఫ్రమ్ సౌత్ ఇండియా అని అన్నాం. సో నేను ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఈస్ ఫ్రమ్ చెన్నై ఆర్ తమిళనాడు, కొంచెం అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి. సో నేను అడిగితే ఆయన అన్నాడు, ఎస్ ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా అన్నారు. ఓకే, అట్లీస్ట్ యూ నో సంథింగ్. అంటే ఆర్ యూ ఫ్రమ్ తమిళనాడు ఆర్ తెలుగు అంటే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఓ వావ్, అంటే సో ఇట్స్ హ్యాపెనింగ్ అన్నాడు, ఇట్స్ కమింగ్ టు అరే ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా అని చెప్పేసి తెలుగు మాట్లాడతారు. తెలుగులోకి వచ్చాక మీరు ఎక్కడి నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నాను అంటే ఈ సెట్ తెలంగాణ. ఓ వావ్, ఇంకా తెలంగాణకు వచ్చేసింది. సో మీరు తెలంగాణలో ఏ జిల్లా ఉన్నాం, ఇప్పుడు 33 జిల్లాలని కదా, అంతకుముందు అంటే 10 జిల్లాలు అంటే మాది జగిత్యాల జిల్లా అన్నాడు. ఐ వాస్ టోటలీ షాక్డ్. అంతే కదా, ఒక్క నిమిషం పాజ్ అయిపోయాం. అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఫ్రమ్ జగిత్యాల జిల్లా నుంచి ఎక్కడ క్యూరసావ్ ఐలాండ్, అక్కడ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఈ టూరిజంలో ఇవన్నిట్లో ఎట్లా వర్క్ చేస్తారు అని. ఆయన ఒక్కడే రాడు కదా. నేను అడిగాను, మరి ఒక్కడే ఉన్నావా ఇంకెవరన్నా చాలా మంది ఉన్నారంటే చాలా మంది వచ్చారు సార్, అందరూ రకరకాల ఎంప్లాయ్మెంట్స్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ క్రూజ్ షిప్స్ వస్తాయి అన్నట్టు, ఐలాండ్స్ కదా, క్రూజ్ షిప్స్ వస్తాయి, అక్కడ స్టే చేస్తారు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 దాకా, మళ్ళీ నెక్స్ట్ ఐలాండ్కి వెళ్తుంటుంది క్రూజ్ షిప్. సో అందులో భాగంగా వీళ్ళు హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఈ క్రూజ్ షిప్స్లో పనిచేస్తున్నారు, రిసార్ట్స్లలో పనిచేస్తున్నారు, మెడికల్ యూనివర్సిటీస్లో పనిచేస్తున్నారు, మెడికల్ యూనివర్సిటీలో స్టూడెంట్లుగా ఉంటున్నారు. అరే వరల్డ్ మొత్తం ట్రావెల్ చేస్తుంది కదా, వాళ్ళకు కూడా ఒక వేదిక కావాలి. వాళ్ళు చెప్పుకో సమస్యలు ఉంటాయి, వాళ్ళ దగ్గర స్ట్రెంగ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి. మీరు స్ట్రెంగ్స్ నుంచి మాకు షేర్ చేయవచ్చు, వీక్నెసెస్ ఏమైనా ఉంటే వాళ్ళ అడ్రస్ చేయవచ్చు. సో తెలంగాణ వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా మనీని కాంట్రిబ్యూట్ రిపాట్రియేటింగ్ టు ఇండియా, డబ్బును తీస్తారు. వాళ్ళు ఒక్కరు అక్కడ పనిచేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణలో ఉంటారు, అది ఇండియాలో ఉంటారు. సో వాళ్ళు ఇటువంటి కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. సో వీళ్ళని లింకేజ్ చేయడానికి అంటే మదర్ ల్యాండ్కి లింకేజ్ చేస్తూ డాట్లు కనెక్ట్ చేస్తూ అన్ని కంట్రీలలో ఉన్నదాన్ని ఒక ప్లాట్ఫామ్ అయితే హైదరాబాద్లో మన గ్లోబల్ తెలంగాణ ఎన్ఆర్ఐస్ మీట్ అండ్ గ్రీట్ పెట్టాం. ఎంత పాజిటివ్ ఉంది అంటే చాలామంది వచ్చేసి ఐఎమ్ ఫ్రమ్ ఆర్మేనియా అని చెప్తున్నారు, ఐఎమ్ ఫ్రమ్ బెల్జియం అని చెప్తున్నారు, ఐఎమ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ అంటున్నారు, ఐఎమ్ ఫ్రమ్ స్వాజిలాండ్ అంటున్నారు, ఐఎమ్ ఫ్రమ్ యూనియన్ ఐలాండ్ అంటున్నారు. అంటే కొత్త జనం ఐఎమ్ ఫ్రమ్ సియరా లియోనా అంటున్నారు. ఇదేంటి ఇన్ని కంట్రీస్ నుంచి జనాలకు వచ్చి ఒక వేదికను మాత్రం బిల్డ్ చేసాం కదా. సో అందరం షేక్ హ్యాండ్ చేసుకొని ఇప్పుడు ఒక్కరుగా ఒక పని చేయొచ్చు, 10 మందికి ఒక పని చేయొచ్చు, 100 మందికి ఇంకా వేరియస్ అద్భుతాలలో కూడా షేర్ చేయొచ్చు నాలెడ్జ్. ఆ కంట్రీలో మేము పర్టికులర్ అంబాసిడర్ అవుతాడు. ఇప్పుడు క్యూరసావ్ అతను ఆయన అంబాసిడర్ అవుతాడు. ఆ కంట్రీ ఇంపార్టెన్స్ చెప్తాడు, ఆ కంట్రీ ఆపర్చునిటీస్ చెప్తారు, కంట్రీ పొలిటికల్ ఇంట్రెస్ట్ చెప్తారు. ఇప్పుడు ఆ మధ్యలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టుతుంటే డైరెక్ట్ ప్రెసిడెంటే మాట్లాడబోతున్నాడు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరుగుతున్నాయి వేరియస్ కంట్రీస్లో. వీళ్ళందరినీ ఏకీకృతం చేసి ఇక్కడ ఉన్న విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ ఉన్న విషయాలు ఇక్కడ చెప్పే ఒక వేదిక నిర్మాణం జరగాలి. అందరినీ షేక్ హ్యాండ్ చేయాలి, నెట్వర్కింగ్ స్కిల్ బిల్డ్ చేయాలి. సో దట్ ఆపర్చునిటీస్ కానీ, ఎందుకంటే భారతదేశం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోవచ్చు. సో ప్రపంచ దేశాల్లో అవకాశాలు ఎక్కడ అందిపుచ్చుకున్నా కూడా మనకున్న ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యతతో మనం ముందుకెళ్ళడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి కూడా మనం పనిచేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఒక బ్రహ్మాండమైన వేదికగా అయింది. లాస్ట్ 1.5 year నుంచి కూడా మేము ప్రతి కంట్రీస్తో ట్యాప్ చేసి మనం అందరం కలిసి పనిచేద్దామంటే ఇవాళ 53 కంట్రీస్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫుట్ ప్రింట్ పెట్టింది. 53 1 year లోనే 53 కంట్రీలలో నేను ట్యాగ్ చేసాము, షేక్ హ్యాండ్ చేసాము, కనెక్ట్ చేసాము. ఇవాళ మన 53 దేశాలలో తెలంగాణ ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్నారు. అంటే మీరు సగటున వారానికి ఒక దేశం తిరుగుతున్నారు. మేము కొన్ని దేశాలు తిరుగుతున్నాం, కొన్ని డైరెక్ట్ వీడియో కాల్ కానీ ఫేస్ టైమ్ కాల్స్ కానివ్వండి, ఫోన్ కాల్ ద్వారా కానీ కనెక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా మనతో ఏకీకృతం అవుతున్నారు. అమెరికా ఎన్ఆర్ఐస్ వాషింగ్టన్ DC వేదికగా నిర్మాణం అవుతున్న సంస్థతో మేము కనెక్ట్ అయ్యాము. మాతృభూమికి ఏదైనా ఒక సేవ చేద్దాము, ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము, ఏదో ఒక రకంగా మనం గైడ్ చేద్దాము. సో ఇక్కడ ఉన్న కొత్త తరానికి మనం ఒక నాంది పలుకుదాము. అవతల పక్కన కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. సో టూరిజం కూడా షేర్ చేయగలుగుతాం. ఆ కంట్రీకి వాళ్ళ అంబాసిడర్ అయితే ఈ కంట్రీకి తీసుకొచ్చి కూడా ఇది తీసుకురాగలుగుతాం. సో బిజినెస్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అన్నిటికి కూడా ఇది వేదిక కాబోతుంది. సో ఒక 30-40 కంట్రీస్ నుంచి వచ్చారు. మన వచ్చారు 30 కంట్రీస్ మీట్ అండ్ గ్రీట్కి వచ్చారు. ఈ రెగ్యులర్ కంట్రీస్ 20 కంట్రీస్ స్టాండర్డ్ ఉన్నాయి కదా. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇక్కడే ఉంటారు,
ఆ దేశాల్లో పని చేసుకుంటే, ఎందుకంటే ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళు తిరుగుతుంటారు, అవును. అక్కడికి ఇక్కడికి ఎక్స్చేంజ్ చేస్తారు. సో మేము మంచి నోటీస్ ఇచ్చాం కాబట్టి జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే ఇంకా మోర్ పీపుల్ కలవడానికి కోసం గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ చేయండి, ఒక 2 రోజులు చేస్తే అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండొచ్చు. ఇన్ని కంట్రీస్, ఇప్పుడు ఆర్మేనియా వాళ్ళు, యూనియన్ వాళ్ళు, ఇట్లా అన్ని ఐలాండ్ కంట్రీస్ వాళ్ళు, మారిషస్ కానివ్వండి, వీళ్ళంతా మళ్ళీ అమెరికా వాళ్ళతో కనెక్ట్ కావచ్చు, ఆస్ట్రేలియా వాళ్ళతో కనెక్ట్ కావచ్చు. అదర్వైజ్ వాళ్ళు మీట్ అయ్యే స్కోపే ఉండదు కదా, ఛాన్సే లేదు. వెళ్ళి ఆఫ్రికా కంట్రీస్ వాళ్ళు మళ్ళీ ఇండియాకి వస్తారు. ఆఫ్రికా కంట్రీ, ఆఫ్రికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఉన్నాడు అక్కడ. సో అంటే గవర్నమెంట్ ఆఫ్రికన్, సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ తో కనెక్ట్ అవుతారు, వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు, వాళ్ళతో కనెక్ట్ అయిపోయి అక్కడ ఆపర్చునిటీస్ ఏమైనా షేర్ చేస్తారు. ఒక ప్లాట్ఫామ్ ద్వారా 100 కంట్రీలలో ఇక్కడ కూర్చొని ఒక బోర్డు మీటింగ్ పెడితే ఎంత గొప్పగా ఉంటుంది. అసలు ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ అవి కానీ మామూలుగా ఉండదు సార్. సాధ్యం అవుద్దా ఇట్లా కనెక్ట్ చేయడం? చాలా సాధ్యం. అది ఎంత కష్టం సార్, అసలు టైం ఇవ్వాలి బేసికల్గా. ఆ టైం నేను ఇస్తున్నాను ఇప్పుడు, ఫుల్ కమిట్మెంట్. సబ్మిస్ యూనియన్స్ మేడం ఉన్నారు కాబట్టి మీరు పూర్తిగా ఈ పనిలో దిగారు. అందువల్ల నాకు ఇష్టం ఇది, సో చాలా నాకు ఇష్టం. ఇట్స్ ప్యాషన్ ఆపలేరు కాబట్టి. సో అంటే నిర్మాణాత్మకంగా, సభాత్మకంగా చాలా కార్యక్రమాలు మనం స్వీకరించాము. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పనిచేసాము. సో అట్లా అంటే నేను చైల్డ్హుడ్ నుంచి కూడా ఇంకా సేవా తత్పరత ఉంది సార్. నాకు తెలుసు మీరు 99లోనే, అంటే టీఆర్ఎస్ కూడా పుట్టకముందే అమెరికాలో మీరు తెలంగాణ కోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు. దాంట్లో సో పెట్టుకొని మేము ఉద్యమం కోసం, అంటే తెలంగాణ పదం పలకాలంటే కూడా పలకని రోజులలో దాన్ని ఎత్తుకున్నాం, వాదాన్ని నాదానంగా మార్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం రాదు అన్న రోజుల్లో తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే దాని మీద ఎట్లా కార్యోన్ముఖులు ఎట్లా కష్టపడ్డామో, ఇది ఈజీ థింగ్ ఇంకా దానికంటే చెప్పాలంటే. అంతే కదా, అది ఇది ఏంటంటే పోరాటం చక్కగా అందరినీ, అది ఉద్యమ పోరాటం, అది రాష్ట్ర పోరాటం, ఇది అభివృద్ధి పోరాటం. అంతే కదా. సో అందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో మాకు థ్యాంక్ యూ టు ఫేస్బుక్ అండ్ వాట్సాప్ కూడా. ఇట్స్ ఏజెంట్ హెల్పింగ్ అస్ రీచింగ్ అవుట్. ఇవాళ మనం వాట్సాప్ ద్వారా మనం కాల్ చేసుకుంటే ఏ కంట్రీ అయినా నిమిషంలో మాట్లాడగలుగుతున్నాం. సో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని మనం చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నారు. అన్ని కంట్రీస్ విషయం ఎవరైనా కలవాలంటే ఇబ్బంది కదా, విడిపోవాలంటే కొట్లాట, అంటే మనం కలిసి ఉందామని అంటున్నాం కాబట్టి అందరం. సో వెళ్ళిన వాళ్ళకు కూడా మంచిగా సెటిల్ అయిన వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా రేపు కన్వెన్షన్లో కూడా వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఆ కంట్రీలో సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రినర్గా ఉన్నా, సక్సెస్ఫుల్గా చారిటీ చేసిన, సక్సెస్ఫుల్గా కాంట్రిబ్యూట్ చేసిన, సక్సెస్ఫుల్గా ఈ ద్వైపాక్షికంగా ఈ కంట్రీలతో కనెక్ట్ చేసిన వాళ్ళని కూడా ఇక్కడ ఈ వేదికగా మనం వాళ్ళని గుర్తించి వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమం కూడా ఉన్నాం. కాబట్టి అక్కడ ఇన్ని దేశాలు, స్మాల్ కంట్రీస్ వాళ్ళని చేస్తున్నాం, అదేవిధంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా చేస్తున్నాం.